హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బీఈడి 4th సెమిస్టర్లో ఉన్నటువంటి సిలబస్ అనమాట. సో యూనిట్ 2-1లో సెకండ్ టాపిక్ని మనం తెలుసుకుందాం. మీనింగ్ ఆఫ్ జెండర్. జెండర్ అలౌస్ అస్ టు సీ దీస్ డైమెన్షన్స్ ఆఫ్ హ్యూమన్ రోల్స్. ఈ యొక్క లింగభేదం అనేటువంటి లేదంటే లింగం అనేటువంటిది మనకి ఏం తెలియజేస్తూ ఉంటుంది అంటే చాలా రకాలైనటువంటి మానవులు చేయగలిగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో సో వాటి ద్వారా రోల్స్ అండ్ పర్సనాలిటీస్ యాజ్ బేస్డ్ నాట్ ఆన్ నేచర్. వాళ్ళకున్నటువంటి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి కానీ వారికి ఉన్నటువంటి ఆ యొక్క సహజత్వాన్ని బట్టి కాదు, కానీ మరి సామాజిక పరంగా వారు చేసేటువంటి పనులను బట్టి చేసేటువంటి మార్పులను బట్టి అనమాట. సో ఇట్ దెన్ అలౌస్ అస్ టు అడ్రస్ ఇష్యూస్ లైక్ సబార్డినేషన్ అండ్ డిస్క్రిమినేషన్. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేటువంటిది. ఓకే, సో సుపీరియారిటీ తర్వాత ఇన్ఫీరియారిటీ. మనం ఇక్కడ సబార్డినేట్స్ అంటే పెద్దవాళ్ళకంటే కూడా కొంచెం తక్కువ అనమాట. సో ఎక్కువ అధికారంలో ఉన్నటువంటి వారికంటే కూడా తక్కువ. డిస్క్రిమినేషన్ అంటే ఇంకా మనకు తెలిసిందే చాలా తేడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. పురుషులను ఒకలాగా స్త్రీలను ఒకలాగా చూడటం యాజ్ ఇష్యూస్ వేర్ చేంజ్ ఇస్ పాసిబుల్. ఇక్కడ మనం తలుచుకుంటే కనుక మార్పు చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మార్పులు అయితే చేయగలం అనమాట. సో జెండర్ ఈస్ ద టర్మ్ వైడ్లీ యూజ్డ్ టు రిఫర్ టు దోస్ వేస్ ఇన్ విచ్ ఏ కల్చర్ రీఫార్ములేట్స్ వాట్ బిగిన్స్ యాజ్ అ ఫ్యాక్ట్ ఆఫ్ నేచర్. సో ఈ జెండర్ అనేటువంటిది ఇదొక పదాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. సో అన్ని రకాలుగా కూడా ఈ పదాన్ని మనం వాడుతూ ఉంటాము. సో ఇది ఆచార సాంప్రదాయాల నుండి వారు ఎట్లాగ మొదలుపెట్టారు, అసలు స్త్రీ అంటే ఎలా చూడాలి, పురుషుడు అంటే ఎలా చూడాలి అనేది వాళ్ళు మొదలుపెట్టిన దాన్ని బట్టే మనం ఇంకా ముందుకెళ్తూ ఉన్నాం అనమాట.